ఏమండోయ్, మా తోటకు వెళ్తున్నాము. తోటకు వెళ్ళే దారి అండి ఇది. మరి ప్రయాణం మాతో పాటు మీరు కూడా చేస్తూ ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా మీరంతా కూడా వినేయండి. మరి ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో గార్డెన్ టూర్ పార్ట్ 2 మీకు చూపిస్తానండి. దాంతోపాటు 2 మంచి మాటలు కూడా మీకు చెప్తాను. మన ఇండియన్ కల్చర్ అంటే హిందూ సంస్కృతిని అనుసరించి మానవుడికి 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయండి. అవి 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. ఈ ఆశ్రమ ధర్మాల్లో దేన్నో ఒకదాన్ని స్వీకరించి అతడు మోక్షాన్ని పొందవచ్చు అన్నమాట. ఉదాహరణకి బ్రహ్మచర్యము అంటే స్టూడెంట్ లైఫ్ అండి. ఈ సమయంలో ప్రతి విద్యార్థి కూడా తల్లిదండ్రులకు, గురువులకు సేవ చేయడం, వారిని గౌరవించడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, ఇంకా తను చదువుకుంటుంటే చక్కగా చదువుకోవడం, ఏదైనా పని నేర్చుకుంటుంటే దాన్ని సక్రమంగా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించవలసినటువంటి ప్రధానమైన ధర్మములు అన్నమాట. ఇకపోతే రెండవది ఏంటంటే గృహస్థము అండి. దీంట్లో గృహస్థుడు అంటే ఏకపత్ని వ్రతం అవలంబించాలి. అంటే ఒక్కరినే భార్యగా స్వీకరించాలన్నమాట. ఆ భార్య ద్వారా ధర్మబద్ధంగా సంతానాన్ని పొందాలండి. తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ఇంకా పూజలు, పునస్కారాలు, మన ఆచారాలు, సంప్రదాయాలు వీటిని నిర్వహించడం, ఇంకా అనాథలు, పేదలు, బీదలు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం, ఈ ధర్మాలన్నిటినీ కూడా గృహస్థుడు పాటించాలన్నమాట. ఇకపోతే మూడవది ఏంటంటే సన్యాసం అండి. అంటే కొంతమంది బుద్ధుడులాగా భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారనమాట. ఇకపోతే చివరిది ఏంటంటే వానప్రస్థం అండి. అంటే గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నిర్వహించిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మానవుడు కూడా ఒకప్పుడు రాజులతో సహానండి ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించేవారనమాట. అంటే మహారాజులు అయితే గనక వారి రాజ్యాన్ని, ఇంకా ఆస్తిపాస్తుల్ని అన్నిటినీ కూడా తన వారసులకు అప్పగించి అడవుల్లోనికి వెళ్ళిపోయి ఆ పచ్చని ప్రకృతి మధ్యలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఋషిలాగా పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసుకుంటూ ఆ అడవిలో పచ్చని చెట్ల మధ్య చివరి జీవితాన్ని గడపడం అన్నమాట. ఆ రోజుల్లో సాధారణ మానవులైతే మరి కుటుంబ బాధ్యతలన్నీ కూడా పిల్లలకు అప్పగించి, ఆస్తిపాస్తులు కూడా పిల్లలకు అప్పగించి కాశీ వెళ్ళిపోయేవారండి. అక్కడే వారి చివరి జీవితాన్ని అక్కడ గడిపేసేవారు అన్నమాట. అయితే వీటన్నిటిలోకి గొప్పది ఏంటంటే గృహస్థాశ్రమం. ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవారిని, వానప్రస్థంలో ఉన్నవారిని, సన్యాసం స్వీకరించిన వారిని వీరందరినీ కూడా గృహస్థుడు ఆదరిస్తాడు. కాబట్టి అన్ని ఆశ్రమ ధర్మాల్లోకి గృహస్థాశ్రమం చాలా గొప్పది అని మన పెద్దలు మనకు చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పర్యావరణ ప్రపంచం అంతా కూడా పూర్తిగా కలుషితమైపోయిందండి. భూమి కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, మనం తినే ఆహారం కాలుష్యం, వాతావరణం కాలుష్యం, ఇలాంటి కలుషితమైనటువంటి ప్రపంచంలో మనం అందరం బతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించవలసిన అవసరం ఏర్పడిందనమాట. అంటే వానప్రస్థ ఆశ్రమంలో ఏ విధంగా అయితే అందరూ పచ్చని అడవిలో, పచ్చని చెట్ల మధ్య ఏ విధంగా అయితే గడుపుతారో వారి జీవితాన్ని, ఆ విధంగానే ఈ రోజుల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా పచ్చని ప్రకృతిలో గడిపితేనే వారికి మనుగడ అనేది లభిస్తుందన్నమాట. అంతగా ప్రపంచం అంతా కూడా కలుషితం అయిపోయిందండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మొక్కలు పెంచడం, ఇంకా ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, తద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సంపాదించడం అనేది చేయాలన్నమాట. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. నిజంగా జరిగినటువంటి ఓ సంఘటనని మీ ముందు ఉంచుతాను. హర్యానాకు చెందినటువంటి జితేందర్ మాన్ అనేటటువంటి ఆయన చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి
సిటీల్లో మెట్రో నగరాల్లో 20 సంవత్సరాల పాటు టీసీఎస్ ఉద్యోగిగా పనిచేశారంటండి. అయితే ఆ నగరాల్లో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇంకా శారీరక శ్రమ కూడా తగ్గిపోవడం ఇలాంటి కారణాల చేత 40 సంవత్సరాలకే రక్తపోటు, ఇంకా డయాబెటీస్, కీళ్ళ నొప్పులు ఇలాంటి రోగాల బారిన పడ్డారంటండి. 40 ఏళ్లకే నా పరిస్థితి ఇలా ఉంటే ఇక రాను రాను నేను నా భార్య ఎలా ఉంటామో అనే భయం ఆయన్ని ఆవహించిందంట. దాంతో నగర జీవితం నుంచి దూరంగా వచ్చేయాలని ఆయన నిర్ణయించుకున్నారండి. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి హర్యానాలో తన సొంత గ్రామానికి వచ్చేసారంట. అక్కడ తన భార్య సరళతో కలిసి ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టారండి. అంటే 2 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని మొదలుపెట్టారన్నమాట. వారు పండించిన ఉత్పత్తులకి ప్రజాదరణ పొంది ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకి వ్యాపించి మంచి లాభసాటి వ్యాపారంగా మారిపోయిందంటండి. అంతేకాకుండా ఇదివరకట్లాగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు. మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నామని వారు చెప్తున్నారు. జితేంద్ర దంపతులు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వారి గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేయడం మాకు మంచిదైంది. ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి పనిచేయడంతో పాటు ఆరోగ్య సమస్యలన్నీ పోయి చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, కాలుష్యానికి దూరంగా మంచి జీవితాన్ని మేము గడుపుతున్నాము అని సంతోషంగా జంట చెప్తున్నారండి. ఇదంతా కూడా నేను న్యూస్ పేపర్లో చదివానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆవుల్ని పెంచుకోవాలి, ఆవులను సంరక్షించాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని చేసి మన భూమిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలండి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, వాతావరణాన్ని పొందాలన్నమాట. ఇవి మా తోటలో పండిన ఆర్గానిక్ అరటి పండ్లు అండి. చూడండి, ఒకటి కూర అరటి, ఒకటి తినే అరటి. ఇవి చాలా తీయగా ఉంటాయి. ఇంకా ఏ పురుగు మందులు వాడకుండా సహజ సిద్ధంగా పండించిన పంట కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఇంటిని ఒక అడవిలాగా తయారు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇళ్లల్లోనూ చక్కగా మొక్కలు పెంచుకోవాలి. ఇంకా ఆర్గానిక్ వ్యవసాయం తప్పకుండా చేయాలన్నమాట. మహారాజులొచ్చారు, మహారాజులొచ్చారు, మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట, మనకున్న వారంట, మాకెంతో నచ్చారు. ఆకంతా అందులో వేసేస్తున్నారా? కంపోస్ట్ కూడా 2 బత్తాలు తీసుకొని చేశాను. నీళ్ళు ఎక్కాం దాంట్లో, ఎండిపోయిన ఆకే బలం. గోతులో నీళ్ళు ఎక్కాం, అవి వెళ్తున్నాయి. పెట్టాలి, నీళ్ళు పెట్టాలి. ఆ బట్టలు చూడు.
నీళ్ళు పెడితేనే అది కుళ్ళుతుంది. అదే దీన్ని దెక్కండి అందులో ఆవు పైన వేసేస్తే వెనకాల నుంచి అగ్నికి లాక్కురా, ఇటు అటు కాదు, అగ్నికి లాక్కొచ్చాయి ముందు ఆ పక్కన చెరుకు రసాల ఇవి. ఈ మామిడి ఏంటంటే చెరుకు రసమా? చెరుకు రసాలు ఇవి తీయగా ఉంటాయో, ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి ఈ చెరుకు రసాలు. పోతాను పడేలా తీయండి. గర్ని తీరా అదే కొబ్బరికాయలు తీసుకుంటే కుదిరి ఇప్పటికప్పుడు హైర్ అయితే తీయించకపోతే అవును. ఇలా పనులు కొట్టుకుపోతుంటారు. పడవ బుచ్చులు కూడా వస్తుంటాయి. పడవలకు వచ్చేసారి ఇగో అది తీయండి, ఆ చెట్టు తీయండి, ఈ చెట్టు కాయ ఎన్ని చెట్లు పైన వచ్చినాయి చూడచ్చు. ఈ చెట్టు కూడా చేయి. అవతల చెట్టు తీసారా ఆ చెట్టు తీయండి. ఇక్కడి నుంచి అయితే ఈ చెట్టు అంతా గుబురు. అరవింద్ చెట్టు ఇదే కదా డ్రాగన్ ఫ్రూట్ కాదు, ఇది వాటర్ యాపిల్. ఇది గుత్తులు గుత్తులు. అదే వాటర్ యాపిల్ అంటే గులాబ్ జామకాయలు అంటే చూడు, వేసవికాలం వస్తాయి. ఇందులో కూర్చుందంట. ఇక్కడ ఇటు చూడు బగరయా ఇటు చూడు.
ఇదంతా జీడి మామిడి గుబురు ఇదంతా. ఓకే వెళ్తుంది కదా, నీకు అదే చెప్పాను నేను, చూసుకో. నేను చూసాను. ఈ చెట్టు ఏమండి నాతో పాటు ఈ చెట్టు గుబురు ఎంత అందంగా ఉందో ఇదంతా తీయండి దూరం నుంచి గొడుగులాగా. డీజేఐ ఓఎస్ఎం తీస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇదిగో ఇట్రండి దగ్గరికి రండి. ఇదిగోండి పూత. ఇవన్నీ కూడా జీడి మామిడికాయలు పూత అన్నమాట. చూసారా చెట్టు నిండా పూత ఎలా ఉందో. ఓ ఫోటో తీయండి. చూసారా ఇది చూసారు కదా, ఇదంతా పూత అన్నమాట. ఈ చెట్టు చుట్టూ ఇదంతా తీయండి. చెట్టు ఒక్కొక్క చెట్టు తీయండి. ప్రతి చెట్లు కాయలు తీయండి. అండి ఇప్పుడు ఒక రూమ్ వేసుకోవాలనుకున్నాను చూడు. ఇగో ఆ చెట్టు కూడా తీసుకోండి. ఇదిగో ఆ పెద్ద చెట్టు వీడియో తీయండి. ఆ. కొబ్బరి చెట్టు మధ్యలో ఇలా చెడు జయలక్ష్మి. ఆ చెట్టు వీడియో తీస్తున్నారా? వీడియోనే తీసేది. ఈ మొదల్లోంచి ఇలా అలా వేయాలి మొదట్లో మట్టి. పెట్టేపటి చెత్త పెట్టద్దు. చాలా చెట్లు పని 20 చెట్లు నేలమట్టం అయిపోయింది. అలా ఇక ఆయన అన్నాడు మీరు బాగానే చేయించారండి. ఈ పక్క నుంచి కూడా ఈ కాయలు ఎన్ని పోతూనే ఉన్నాయి జీడి మామిడికాయలు అన్నీ చూసారు. రండి ఇలా రండి. ఇది జీడి మామిడి గింజ. అటు వెళ్ళకండి ఎలా రండి, దూరిపోకండి ఎలా రండి. ఇటు రండి. పువ్వు ఎంత అందంగా ఉందో చూడు. జీడి మామిడి పూత ఎంత అందంగా ఉందో. వెనకాల అన్నీ పడేలాగా ఇలా తీసేయండి వీడి ఇదంతా రౌండ్ తిప్పి. చెట్లు నిండా బొండాలు ఇగోరా పెరిని అయిపోయింది కాయలు, తయారైన కాయలు. బొండాలు ఇప్పుడు ఇందాక చూసారా ఈ బొండాలు కాయలు ఆ పక్క గేల కూడా తీయండి. ఇవన్నీ వాక్కాయ ముక్కలు రా చూసావా. These are coconuts. ఇగో ఇటేపు ఈ బొండాలు మళ్ళీ ఆ లైన్కి వద్దాం. పనస చెట్టు ఏమన్నా పూత వేస్తుందా? ఇంకా ఏం లేదు. ఇదిగో మొక్క వేస్తాం. ఇదిగో నేను ఇక్కడ నుంచి ఉంటాను తీయండి. పనస చెట్టు ఇది చిన్న రసాలు. ఇవ్వండి చూసారా. ఇది క్లోజప్లో తీయండి. ముట్టుకోకు. ముట్టుకోను. ఇది ఇవి పిందెలు పనస పిందెలు. ఇంకా కింద కూడా ఉన్నాయి ఇవన్నీ తీయండి. ఇది చిన్న రసాలు, తర్వాత ఇచ్చిన మొక్కలు. తర్వాత ఇది అదేమో పెద్ద రసాలు. ఇంకా
అవి కలిపి తీసేది. ఇగో జీడి మామిడికాయలు ఉన్నాయిరా. ఇక్కడ తీయమరి నన్ను. మామిడి పూత సరిగా తెల్లగా ఉంది. డాడీని పిలువు సార్. గింజలు పడుతున్నాయి, కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. ఇక్కడ ఒక వీడియో తీయండి. ఈ చెట్టే కాసింది బాగా. చుక్క అంతా తీయించేయాలి. లోపల అడిగి తీయించని కానీ మనకి గింజ కనపడదు పడ్డాక. ఇది ఇంకా పైన ఉన్నాయి చూడండి. జీడి మామిడి చెట్టు. ఇది పట్టుకో గుర్తు, అడుగుని పైన పట్టుకో. అది చూసారు కదా ఇలా ఉంటాయి. ఇలా ఫోటో తీయండి.
తీయండి ఇంకోటి, ఇంకోటి తీయండి ఫోటో. ఫోటో తీసా, మీరు చెప్పాలి కదా, తీసానండి. 3 తీశాను. వీడియో తీస్తున్నారా? ఆ. అరటి ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు తీసారా? లేకపోయింది. ఇక్కడ నిలబడి ఆ చెట్టు. నాకు అట్లనే రోజుకి 10 వీడియోలు దొరుకుతాయి తీసుకుని పెట్టుకుంటే. అక్కడ నిలబడి ఆ చెట్టు కింద మంచిగా అనిపిస్తుంది. క్రూరమైన అరటి. ఓకే. ఫొటోస్ కూడా తీయండి. పొట్ట లోపల పెడతావా? ఇక్కడ ఇటు ఇటు నుంచి ఫోటో గొడుగులాగా. దాన్ని పట్టుకో. వాటర్ యాపిల్. వాటర్ యాపిల్. చెట్టు చుట్టూ తిరిగి తీసావా? దీనికి అడ్డుకట్టేసి పొడి లేకపోతే దునసం పెట్టుకోడు, ఇది కట్టేస్తాను.
మల్బరీ, ఇది మల్బరీ చెట్టు. ఇందులో ఎన్ని వెళ్ళిపోతున్నాయా? కొబ్బరి చెట్లు ఉన్నాయి లెక్క పెట్టు. ఈ లైన్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. వీటిని కలింగకాయలు అంటారు అక్కడ. వీటిని మనం ఇక్కడ వాక్కాయలు అంటారు. చేస్తున్నారు. ఇలా రైట్ కొంతకూడదు, ఇది 5 మట్టుకు ఇచ్చేయాలి. ఇంకా కొన్ని మొక్కలు పొచ్చులు తగలేదు, నేను అటు వెళ్దాం. ఇంకా ఇలా రైట్
తీయండి, దూరంగా తీయాలి, ఇక్కడి నుంచి తీయాలి, దగ్గరికి కాదు. ఇంకొంచెం పెరగాలి ఈ చెట్లు. వెనక్కి వెళ్ళారా? అదే నిమ్మ చెట్టు. కనపడుతుంది. ఇక్కడ ఒక వీడియో తీయండి. ఈ చెట్టే కాసింది బాగా. చుక్క అంతా తీయించాలి, లోపల అడిగి తీయింతేనే కానీ మనకి కింద కనపడదు పడ్డాక. పైన ఇంకా పైన ఉంది చూడండి. ఇది తీయండి. వేస్తా నీళ్ళు. ఈ జీడి మామిడి తీసేస్తాను అంటారు. ఏంటిది? అదే రోకల బండ. అంట శుభ్రంగా ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఆ వచ్చిన డబ్బులతోటి సొంత ఊర్లో పొలం కొనుక్కొని తోట వేసుకుని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ పండించుకుంటే దెబ్బకు ఒక్క రోగం లేదంట. ఆదాయానికి ఆదాయం, డబ్బులకు డబ్బులు వచ్చినాయి, మాకు ఆరోగ్యానికి ఆరోగ్యం అని ఇంత ఇచ్చారు.
పడినాక అక్కడి నుంచి ఆ చెట్టు ఆ జీప్ చెట్టు కింద నుంచి ఇలా లైన్ తీసుకొచ్చి పోతాయి. ఏంటి ఇటుకలాయి? ఇందులో మేము కారు తెచ్చాం డబ్బాలు వేయటానికి, కానీ నిలబడలేదు. 2 పేపర్లు ఉంచుకోవాలి. కలిసి నుంచి వెళ్తాం. 1 పేపర్ పనిచేసింది. ఇస్తాను వెళ్ళేటప్పుడు. అదే ఇది శుభ్రం చేసేసి ఇది కట్టేసి కొబ్బరాకులన్నీ నరికేసి వెనకాల కట్టం మీద వేసి ఏమంటే ఒక మొత్తమన్నీ పడిపోయినా చాలా కొబ్బరాకులన్నీ కొద్దిలోకి లాగేసి వెనకాల కట్టం మీద వేసి